నువ్వు కింద కూర్చున్నావు పడతలేవు. ఇది మా అమ్మ పూజ గది. ఈరోజు బోనాల పండగ అనమాట. మేమంతా బోనం రెడీ చేసేదానికైతే రెడీ చేసేసింది మా అమ్మ. పూజ గది. ఒక కుండ తీసుకోలేదు, ఒకటి కుండ తీసుకుంది. ఒక కుండ పోచమ్మ తల్లికి బోనము, ఇంకొక కుండ ఈ కుండల్ని బోనాలని ఇంకా రెడీ చేయాలి. పసుపు, కుంకుమ, గంధము అన్నీ పెట్టేసి మంచిగా వేపాకులు కూడా అన్నీ పెట్టి మంచిగా రెడీ చేస్తారు. ఓకే, రెడీ చేసిన తర్వాత చూపిస్తా. బోనం రెడీ చేస్తుంది మా అమ్మ. ఒక బోనం కూర్చో అక్కడ. రెండు దేవులకి రెండు బోనాలు. కూర్చో, రామమ్మ పక్కన కూర్చో. మంచిది గొరిగి, అది బోనం పైన పెడతారు. ఇంకొకటి ఆ కుండ పైన, మట్టి కుండ పైన. ఇది దీనిపైన పెట్టడానికి, దానిపైన. పిల్లలందరూ పండగ మూడ్లో ఉండి డాన్సులు చేస్తున్నారు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బోనం రెడీ చేస్తున్నాం అనమాట. ఒక బోనం అయిపోయిన తర్వాత ఇంకొక బోనము. ఇక్కడ మా అమ్మ మాకైతే బోనం రెడీ చేసేస్తున్నారు. అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్న కుండ అనమాట. రెండు ఉంటాయి, ఒక దానిపైన ఇంకొకటి పెట్టాలి. అంటే రెండు దేవుళ్ళకు బోనాలు చేయాలి కాబట్టి రెండు కుండలు ఉండాలి. కాకపోతే అక్కడ ఒకటే కుండ దొరికిందని చెప్పేసి ఒకటే కుండ తీసుకొచ్చిర్రు. ఇంకొకటి కొత్తది సర్వ ఉండే అనమాట, దాంట్లో చేసేస్తున్నారు ఇంకొక తల్లి బోనం. ఇక్కడ మా ముచ్చట్లు వచ్చి మా అత్తయ్య వాళ్ళు అనమాట. అంటే వాళ్ళకు తెలిసిన విధంగా బోనం ఎట్లా చేసేవారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తుంది తేజ మీ మమ్మీ? మీ మమ్మీ ఏం చేస్తుంది? చూడు ఏమడుగుతుంది. మీ మమ్మీ ఏం చేస్తుంది? చూడు మీ మమ్మీ ఏం చేస్తుంది? బోనం బుదిస్తుంది. బోనం బుదిస్తున్నాను. ఏం చేస్తారు బోనంతో? ఏం చేస్తారు? నీ పేరేంటి చెప్పు. ఏ స్కూల్, ఏ క్లాస్ నువ్వు? క్లాస్ ఇది బాగుందిరా. 10th? ఎల్కేజీ. స్టేట్ క్యాపిటల్స్ చెప్పు. చెప్పరాదు. మొన్న ఎట్లా చెప్పినావు మేడంకి? చెప్పమ్మా. నువ్వు మేడం. నేను మేడంనే. నేను మేడంనే. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. మేడమే చెప్పు. ఆంధ్రప్రదేశ్ చెప్పు. అమరావతి. ఆంధ్రప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. తెలంగాణ.
తెలంగాణ ఈటానగర్ ది ఫుల్ తెలంగాణ ది ఫుల్ తెలంగాణ శతాబ్ద చెత్తబుట్టనా మొన్నట్లో చెప్పినవరా మేడం అడిగితే మేడం భయం చెప్తా మీ మేడం ఫోన్ చేసి చెప్తా మీ మేడం ఫోన్ చేసి చెప్తా పైనుంచి చేస్తే పలసగా పడుతుంది నువ్వు దగ్గర నుంచి చేస్తే ముద్దలాగా పడుతుంది కానీ నువ్వు ఎంత పెట్టగా ఎంత పెడితే మళ్ళీ గలీజ్గా అదే కలపకే ఉట్టి కుంకుమ పోయి మళ్ళీ దాంతో నూనె రుద్దు అంటుకుంటుంది ఎందుకు అంటుకోదు దాంట్లో ఏ పడుతుంది నూనె రుద్దు నువ్వు దాంతో ఇప్పుడు దాంతో కళ్ళు దిగి అదే కళ్ళు గీ ఫస్ట్ కళ్ళు గీ కళ్ళు గీ ఫస్ట్ నూనె కాదు నువ్వు కళ్ళు గీకి ఫస్ట్ కళ్ళు గీ మంచిగా పేసు ఇట్లా వస్తుంది చిన్న చేసేదండి చిన్న ఉంటే మనకు అనుకోడు నోసికలేనా ముక్కు ఇట్లా వచ్చింది ముక్కు నోరది ఐసే పోయింది ఐసే ఇట్లా తీసేది ఉండే ఇట్లా తీసి తీసి ఇలా నుంచి ఇట్లా ముక్కు తీసి ఏముంది ఏం కాదు చల్లేసి మళ్ళీ చదివేసి మళ్ళీ తీస్తే ఇటు పట్టచ్చా పెద్దగా వేసి ముక్కు సేఫ్ రాదు ముక్కు ముక్కరే ఇది ముక్కు ముక్కరే కానీ ఆ ముక్కు సేఫ్ కింద ఎట్లా రావాలి నీకు ఎట్లా వస్తుంది కింద నోరు రాదు నీ ముక్కు ఎట్లుంది ఇట్లా వచ్చి ఇట్లా కంటే దానికి అట్లే వస్తుంది ముక్కెర కావాలంటే మధ్యలో మధ్యలో ముక్కర తీయాలి అట్లా ఇట్లా తీసి ఇట్లా ఇట్లా ముక్కర తీయాలి ఇట్లా. ఓకే ఇప్పుడు వచ్చింది మధ్యన ఇట్లా అంటే అయిపోయింది అట్లానే అట్లానే అదే మా తెలంగాణ వచ్చిందా ఇప్పుడు దాంట్లో అందులో కొంచెం ఇది పెద్దదే అంటే ఇది పెద్దగా వచ్చింది కలపాలి అది కుంకుమ అది దాంతో పెట్టి చూడు దాంతో పెట్టి చూడు నూనె అవుతా పెట్టా నేను కలుపుకుంటాను చిక్కగా పెట్టాను నూనె కలుపు దూది తోటే నీళ్ళు తడుపుర్రి అతుక్కోదేమో పలచగా అవుతుంది నూనె కాదు పప్పి నీళ్ళనే అద్దుకొని దానికి అంటిర్రాడ ఏమంటది కొంచెం మన ఇట్లా డాట్స్ లాగా కొంచెం ఇంకో ఏర్పాటు ఉన్నదా తొందర అదేసేయి కుంకుమ
ఏ బట్టలు పెట్టాలి నువ్వు అది గంధం పెట్టు లేకపోతే అంత అంటుకోదు నూనె పెట్టాలి కలిపితేనే అంటుకుంటుంది అది ఇక నువ్వు ఇట్లా కలపాలి. కలిపినే వస్తుంది కలుపుకోవాలి చిక్కగా కలుపుర్రి కలిపి ఇట్లా మన మైదాకి వేసినట్టుగా వేసుకోరు అట్లా బాగుంటుంది చిక్క కలుపు. దాంట్లో ఎక్కువ వాటర్ ఉప్పు వేసాక నువ్వు నీళ్ళు వేసుకుంటావు మొదలు చికెన్ కలుపు చాలు చాలు వాటరే ఎందుకు నానమ్మ ఫేస్ తెల్లగా ఉండదు మంచిగా తిన్నప్పుడు ఏంటిది షాటా వేసుకోమని ఏమంటే మెంటల్ నీకు తెలియదు అంటాడు చూసిన నీ కొడుకు మా అమ్మ అంటే మెంటాలు వాళ్ళు నేర్చుకుంటారు అదే మనం ఏదంటే అది వాళ్ళు అంటారు మెంటల్ నిద్ర అన్నప్పుడు అన్ని ఎత్తి అంత పీకు ఇట్లా ఇప్పుడు కొట్టుకుంటారా వేసాం ఫ్యాన్ బంద్ చేసి రావట్లేదు ఎక్కువ పడింది. బ్లాక్ వేస్తారు ఇట్లా బ్లాక్ చూసారు ఇక్కడ ఉంది అమ్మమ్మ. ఓ నాన్నమ్మ పోయిందా అమ్మమ్మ? నన్ను అడిగింది పోయి వచ్చిన మాట్లాడింది డ్రెస్ పైన పడితే మరకలు అయిపోతాయి రమణిత నువ్వు వెయ్యకు రేపు ఇక్కడికి వస్తానే కింద పోయేద్దమ్మా రారా రే ఏంటో టవల్ కప్పుకొని తిరుగుతున్నావు ఎడిపోతున్నావు ఇంకా ఇయర్ పడ్డది దాంట్లో పోస్తుందా దాంట్లో పోస్తుందా నిన్న నీకు ఎందుకంటే నీకు బాధ చేతి ఊకుంటలేదు కదా ఊగో అస్సలు ఊకోడు అవును కదా అది కట్టుకోసారి ఫ్యాన్లు బంద్ చేస్తాడు కూలర్లు బంద్ చేస్తాడు మైండ్ అయితే మొత్తం మూత పెడతానది ఇదే పెట్టదు లోతుకి లోతుకి ఇట్లా పెట్టి బంతి పూలు అయితే ఏ కలర్లు అయితే మస్తు చెమకాయ బంతి పూలు లేవు రెక్కలన్నీ ఇట్లా దారం కట్టు గద్దె దూరం కట్టు కట్టి ఇట్లా ఎడల్పి ఉంటాయి కుక్కలాగా ఇట్లా కొప్పులాగా అయింది ఇట్లా పెట్టమంటావా దీన్ని కింద కట్టమంటాను కట్టదా ఇది కట్టి ఇట్లా పెట్టి ఇట్లా వెళ్ళి పని పెడితే అయిపోతాను మాలలాగా కట్టు చుట్టూ లోపలికి ఇది మొత్తం అన్ని ఒక్కటే కట్టే అంత ఒక్కటే దగ్గర కట్టి మళ్ళీ పెట్టి కూర్చో ఇట్లా అన్ని పెట్టేసి మధ్యలో పెట్టేసి వెడేలు పని తన పెట్టేసి అట్లా ఎందుకంటే రెక్కలు మళ్ళీ అటు ఇటు పోకుండా కొవ్వొత్తి వేసిందా లాస్ట్ గట్టి ఒత్తి వేసినావు అవునే చాలా ఒత్తి ఒత్తి ఇంకో ఇట్లా ఉంది తీసుకు ఇంకొకటి వేసి గాలి కింద దారం కట్టాలి ఇంకా రెక్కలకి దారం కింద దారం కట్టి కదిలో లోపల కూడా జారవు జారవు మంచిగా
నీళ్ళతో దేంట్లో గురిగిల్లా ఒత్తి బొత్తి కదలకుండా బియ్యం పోయాలి, బరువు ఉంటుంది. చేసి దారం చుడతాం. గట్టిగా అమ్మ ఈ దసరా మామూలుగా బోనాలు పడుతుంది, బోనాలు తీసేది కదా. సీక్రెట్స్ వినండి. బొమ్మలు దీపాలు పోతాయి కానీ ఇంకా సరిపోయాయి. బియ్యం పోసి కొత్త బట్ట టైలర్ వాళ్ళ దగ్గర తెప్పించి తెల్ల బట్ట, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లోనే, లేకపోతే టైలర్ వాళ్ళ దగ్గర కొత్త బట్ట తెప్పించి అదుకొచ్చేది. దాంట్లో బియ్యం పోసి ముడేసేది. ముడేసి పైనుంచి మొత్తం దారం చుట్టేది అక్క, మొత్తం దారం చుట్టేది. కాటన్ బట్ట కాటన్ బట్టలు అంటే మామూలు దారం ఉంటాయి కదా, దీని తోటి దారం చుట్టి ఎట్లుంటే కట్టి పుల్లలా ఉంటుంది కదా గట్టిగా. ఇక కంచుట్ల నూనె పోసి అది పెడుతుంది. ఇక కదలకపోవాలి, ఎంత గాలి వచ్చినా కూడా అప్పుడప్పుడు అదే ఊర్లో ఉప్పలం ఉండే, ఆ ఉప్పలం కోసం మేమేం చెయ్యం కానీ ఈడ ఎప్పుడన్నా గట్లనే బోనం పెట్టి కోడుకులని ఎదురు పెట్టి కోస్తాం. బోనాలు ఆషాఢ మాసంలో తీసుకురా, బోనాలు ఆషాఢ మాసం చేద్దాం చేద్దాం అంటే పోయినసారి చేసినాం పోయండి ఇంకా బియ్యం దాంట్లో. అవి పోయండి. మా బోనాలు రెడీ. దీపం వెలిగించి తర్వాత నిన్ను హైలైట్ చేద్దామని తీసిన. మా బోనాలు రెడీ. ఇది కంచుడు ఇట్లా లోతులు తీసుకెళ్తేప్పుడు చూపిస్తాను. బాయ్ బాయ్. ఏంటంటే అది పానకం 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 ఇక బోనం తయారైతే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.